రైట్ దానా నేను చెయ్యి ప్రాబ్లం మీరు కొట్టాను మీరు ఒకటి మాస్టర్ మీరు ఒకటి తీసుకోండి సార్ ఇది పట్టుకోండి సార్ చూద్దాం అదే అటు చూడండి క్లాస్ కొట్టండి మా ఫోటో బొమ్మ ఇది నమో బుద్ధ నమో బుద్ధ నమో బుద్ధ నమో బుద్ధ నమో బుద్ధ నమో బుద్ధ ఏం కాదు ఏం పోదు వద్దు మళ్ళీ సిమెంట్ వస్తారు ఇక్కడే ఉంటారుగా సార్ ఎంఏ గారు మీ చేతి మీదుగా ఒకసారి ముందు కొట్టండి సార్ మీ చేయి పెట్టండి నేను కొడతాను ఫోన్లు వస్తున్నాయి ఈ బుద్ధిస్ట్ సంబంధించి ఫౌండేషన్ వాళ్ళు ఇప్పటికి సుమారుగా 15 బోర్వెల్స్ స్థాపించడం జరిగింది. ఇది 16వ బోర్వెల్. ఇది ఇలా సేవ చేయడం అనేది ఈ బొల్లారం ప్రజలు చేసుకున్న పుణ్యంగా భావిస్తూ ఉన్నాను. దీనికి నాగార్జున యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తోడ్పాటు ఎంతైనా ఉంది. వాళ్ళ కృషి ఫలితమే మనిషి జన్మించిన తర్వాత సమాజానికి ఏదో రకం ఉపయోగపడాలనేది నా ఉద్దేశం. అందుకనే నేను ప్రత్యేకంగా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని పనులున్నా అవి పక్కన పెట్టి చిన్నపిల్లలకి అంగన్వాడీ కేంద్రం ముందు ఇలాంటి బోర్వెల్ని మన వాళ్ళు జరగడం వలన అటెండ్ కావడం జరిగింది. దీనికి ఆహ్వానించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నమో బుద్ధ. ఓం నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. మేము నాగార్జున యూనివర్సిటీలో బుద్ధిజం విభాగం నందు పిహెచ్డి పూర్తి చేయడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి వియత్నాం అట్లాగనే బర్మా ఇలాంటి దేశాలకు చెందినటువంటి బుద్ధిస్టు మాంగ్స్ తోటి ఉన్నటువంటి పరిచయం కొద్దీ వాళ్ళ యొక్క సహకారంతో, అంటే ప్రతి బుద్ధిస్టు తన లైఫ్లో భాగంగా తనకు వచ్చేటువంటి ఆ ఇన్కమ్ సోర్స్లో నుంచి కొంత భాగాన్ని దానా అనేటువంటి కార్యక్రమానికి కేటాయించాల్సి ఉంటుంది. అందులో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్ తోటి మేము ఈ సత్తెనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోనూ అందులోనూ నీటికి బాగా ఇబ్బంది పడేటువంటి ప్రదేశాలను ఎంపిక చేసుకొని, అంటే సాధారణ చిన్నపిల్లలు స్కూల్లో కానీ అంగన్వాడీస్ అట్లాంటి ప్రదేశాలు, అట్లానే గ్రామానికి వెలుపల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలను గుర్తించి ఆ ప్రదేశాల్లో ఇప్పటికి 15 బోర్వెల్స్ వేయడం జరిగింది. ఆ బోర్వెల్స్ నుంచి వచ్చేటువంటి ఆ జలంతో ఆయా ప్రజలు చక్కగా రోజువారీ కార్యక్రమాలకు ఉపయోగించుకొని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ యొక్క కార్యక్రమానికి ఉపయోగపడాలనేదే వారి యొక్క లక్ష్యం. అందులో భాగంగా మన బొల్లవరం గ్రామం ముప్పాళ్ళ మండలం నందు కూడా ఈ అంగన్వాడీ సెంటర్లో ఇంతవరకు బోర్వెల్ లేకపోవడం, ఆ చిన్నపిల్లలు ఏదైనా శుభ్రం చేసుకునే టైంలో కానీ లేకపోతే మంచినీళ్ళు తాగే టైంలో కానీ
దగ్గరలో ఉన్నటువంటి వేరే ప్రైవేటు ఏరియాస్కి వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోవడం అనేది ఇబ్బందికరంగా ఉందని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారి యొక్క సహకారంతో మేము ఇక్కడ బోర్వెల్ని వేసి ఈ రోజున మన ముప్పాల మండల గౌరవ ఎంఈఓ గారైనటువంటి శ్రీ మొండెద్దు సీతారామరెడ్డి గారి యొక్క చేతుల మీదుగా ఈ బోర్వెల్ని ప్రారంభింప చేసుకోవడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ రకంగా ఈ చిన్నపిల్లలకి సమాజానికి సేవ చేసుకునేటువంటి అవకాశం కలిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. బుధవారం చెప్పేసుకునే మాస్టర్ని మానవ సేవయే మాధవ సేవ అంటారు. మరి ఈ ధర్మదీపం మంగళగిరి వాళ్ళు అట్లానే మా స్కూలు సోషల్ మీడియా అసిస్టెంట్ నాగేశ్వరరావు గారు సహకారంతో మరి బౌద్ధ ఫౌండేషన్ వాళ్ళు వివిధ ప్రాంతాల్లో మరి ఇప్పటికి 15 బోర్లు వేయటం జరిగింది. మరి 16వ బోరు ఎక్కడైతే నీళ్లకి ఎద్దడిగా ఉంటుందో ప్రజలకి అందుబాటులో నీటి సౌకర్యాన్ని కల్పించడంలో వాళ్ళు ముందుంటారు. మరి ఇటువంటి సహకారం వల్ల మరి లేడీస్ ఎక్కువ దూరం వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోకుండా సౌకర్యవంతంగా ఎంతో ఉంటుంది. ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో బోరు వేయటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయమ్మకి వీళ్ళందరికీ నీళ్లు సప్లై చేయటం బాగా ఇబ్బందిగా ఉండేది. తను చాలా సాటిస్ఫాక్షన్ తోటి ఉంది. మరి ఈ సందర్భంగా ధర్మదీపం మంగళగిరి వాళ్ళకి, మా సోషల్ మాస్టర్ నాగేశ్వరరావు గారికి, అట్లానే బౌద్ధ ఫౌండేషన్ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. పేరు బక్కా నాగేంద్రమ్మ. మా ఊరు బల్లవార గ్రామం, ముప్పాళ్ళ మండలం, పల్నాడు జిల్లా. అయితే 2022 నుంచి నేను అంగన్వాడీ సెంటర్లో డ్యూటీ చేస్తున్నాను. అయితే మాకు